మహబూబాబాద్ జిల్లా డోనకల్లోని బూరుగుపాడులో ప్రచారం జరుగుతుంది. గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి దప్పా సీను ఇక గెలుపు కోసం గ్రామంలో డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్ ప్రచారం నిర్వహించారు. దప్పా సీను కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గ్రామ పురవీధుల్లో తిరుగుతూ ప్రజలను ఓటు అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి దప్పా సీనును ప్రజలు గెలిపిస్తే ప్రభుత్వపు డాక్టర్ రామచంద్ర గ్రామ అభివృద్ధి కోసం నిధులు కేటాయించి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని చెప్పారు. ఇక దప్పా చిన్నతనం నుంచి గ్రామ ప్రజలకు తలలో నాలుగులుగా ఉండే వ్యక్తి అని గుర్తు చేశారు. అది గ్రామ అభివృద్ధి చెందాలంటే దప్పా సీను కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. సీరియల్ నెంబర్ 2 కత్తెర గుర్తుకి తమ అమూల్యమైన ఓటు వేసి పెద్ద ఎత్తున మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాం. ఈయన డాక్టర్ రామచంద్ర నాయక్ గారి ఆశీస్సులు మెండుగా ఉన్నటువంటి క్యాండిడేట్. డాక్టర్ రామచంద్ర నాయక్ గారు ఈ భాగపు ఎమ్మెల్యే, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఉప సభాపతిగా కూడా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎంత మేరకు ఫండ్స్ తీసుకురావాలా ఈ మహబూబాబాద్ డోర్నకల్ కాన్స్టిట్యున్సీకి అన్నది పూర్తిగా అవగాహన ఉన్నది. అదేవిధంగా శక్తివంతమైన నాయకుడు కూడా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలో ఒకరు. కాబట్టి అంతటి ఎమ్మెల్యేలటువంటి రామచంద్ర నాయక్ ఆశీస్సులున్నటువంటి డబ్బా సీను గారిని మీరు కత్తెర గుర్తుకి ఓటు వేసి గెలిపించినట్లయితే మీ గ్రామ పంచాయతీకి పెద్ద ఎత్తున నిధులు వస్తాయి. మీ గ్రామ పంచాయతీ పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగే అవకాశం పూర్తిగా మెండుగా ఉంటది. కాబట్టి మరొకసారి పేరున నేను వినిపించుకుంటా ఉన్నా. సీరియల్ నెంబర్ 2 కత్తెర గుర్తు డబ్బా సీ